హాయ్ హలో నమస్తే, నేను మీ కాళేశ్వరరావు. కే క్యూబ్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. రియల్ ఎస్టేట్లో సక్సెస్ సాధించాలంటే ఈ కింది సూత్రాలను మనం పాటించాలి. మరి సక్సెస్కి మంత్ర ఏంటో ప్రముఖ మోటివేషన్ స్పీకర్ శ్రీ సింగిరెడ్డి నిరంజన్ గారి మాటల్లో విందాం. 1 గంటలకు పోతాడు, నువ్వు ఈడనే టైం మెయింటైన్ చేస్తలేవు, ఇక వేడ చేస్తావా నువ్వు పెద్ద సార్ నువ్వు ఏడ చేయగలుగుతావు అంటే కస్టమర్లకు టైం మెయింटेन చేయలేడు. कस्टमर की 12 बजे आ तुम बोलते 1 बजे गया तो चिंता क्या, कस्टमर के साथ भी ऐसे हर्षा करे तो कैसे चलेगा. సార్ నో సార్, దయచేసి మీరందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, మా గురువు గారు ఒకటే నేర్పించింది, నిరంజన్ నువ్వు వెనకట్మని ఉండాలి అంటుండే. ఒకవేళ టైంకు రాకుంటే నీ శివమన రావాలని చెప్తుండే. హలో కోరుకుంటున్నా గురుగారు ఏం చెప్పాను నేను, టైం ఇస్తే నువ్వు రాకుండా, ఒకవేళ నువ్వు రాకుంటే నీ శివం వచ్చి ఉండాలి. హలో ఎస్ఆర్ అరే అంత జిద్దుతో పని చేయాలి. నేను ఈ విషయాన్ని 2002-2003లో నేర్చుకున్నా మా గురువు దగ్గర. ఇలా మేము సక్సెస్ఫుల్ కావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మేము ఇచ్చిన టైం. ఎస్ఆర్ నో సార్, దేనికైనా టైం ఉండాలి. ఇలా మలేషియా పుకెట్ పోనీకి టైం ఉందా? ఎప్పటిదాకా ఉంది టైము? దానికి కూడా టైం ఉంది. హలో లాస్ట్ దాని స్పెల్లింగ్ కూడా ఏందన్నా మనము ఎస్ఆర్ నో సార్, టైం వచ్చినప్పుడు అందరం పోవాల్సిందే. పోవాలన్నా వద్దానా, మరి ఉన్నప్పుడన్నా చేసుకోవాలి. టైం చాలా విలువైనది. ఎస్ఆర్ నో. సో గట్టి చప్పట్లతో మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ బైక్ స్పెల్లింగ్ చెప్తారని ఎవరన్నా? బైక్ ఏం చేయాలన్నా 1 సంవత్సరం వరకు, ఇవాళ ఎన్ని రోజులు అయిందో నాకు తెలియదు, రాత్రి కళ్ళలు కానీ కూర్చుంటే కదా సరిపోదు. మనం ఎన్ని రోజులు దొక్కాలి? కంచి దండా సీటు 1 year దొక్కాలి. ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో రాత్రి పైసలు రావు. ఏమంటారు రవీందర్ భాయ్? అంతే కదా. ఏం చేయాలి? 1 year వరకు సైకిల్ దొక్కాలి. అంటే సైకిల్ పైడీల్ అంటే ఏంది? పైడీల్ అంటే ఏంది? ఈ మీటింగ్ లో పైడీల్ అంటే ఏంది? ఈ బిజినెస్ లో పైడీల్ అంటే ఏంది? రోజు మీటింగ్ వస్తుండాలి, మంచి కస్టమర్ ప్లాన్ నేర్చుకోవాలి, సైట్ విజిట్ ప్లాన్ నేర్చుకోవాలి, ఆదివారాలు తప్పకుండా వెళ్ళాలి. ఇవన్నీ కూడా పైడీల్ అన్నా. సార్ నో సార్, ఇవన్నీ ఏంటివి? పైడీలు. ఇవాళ అందరూ చూస్తారు మమ్మల్ని, అరే నిరంజన్ నువ్వు మర్సిడీస్ బెంజ్ లో తిరుగుతున్నావు, BMW కార్లో తిరుగుతున్నావు, ఫార్చునర్ కార్లో తిరుగుతున్నావు, అన్ని బాగానే ఉంది, నేను దొక్కిన పైడీలు ఎవరు చూసిందే? హలో హలో జయ హో. ఏం చేయాలి? పైడీల్ తొక్కాలి. ఈ ఇండస్ట్రీలో కూడా కొన్ని పైడీలు ఉంటాయి. ఆ పైడీలు ఏందని తొక్కితే మాత్రమే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. అవునా కదా? థ్యాంక్ యూ గురుగారు. గట్టి చెప్పండి గురుగారికి. నేను ఒప్పుకుంటా, కానీ ఈ ఇండస్ట్రీలో నేర్చుకునే కొన్ని పైడీలు ఉంటాయి. ఎస్ఆర్ నో సార్, ఫ్లైట్ నడపడానికి నీకు వస్తుండొచ్చు, కానీ సైకిల్ కూడా రావాలి. ఎస్ఆర్ నో సార్. సో ఇండస్ట్రీలో 1 year కాలం పాటు పైడీలు దొక్కాలండి. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఈ కొన నుంచి ఆ కొన నుంచి ఆ కొన వరకు ఈ ఇండస్ట్రీలో మీరు సక్సెస్ఫుల్ కావాలంటే ఒక 1 year దాకా ఏం చేయాలి? పైడీలు దొక్కాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, గురుగారు ఇప్పుడు సైకిల్ దొక్కుతున్నాము, ఎప్పుడైనా కింద పడతా సైకిల్? మీ అందరితో నేను ఏం షేర్ చేసుకుంటున్నా అంటే, ఏదో ఒక ప్లాట్ అయిపోగానే నువ్వు మొగోలు అయిపోలేవు. ఎస్ఆర్ ఏదో 2 ప్లాట్లు అయిపోగానే కాదు, ఎప్పుడైనా కింద పడే ప్రమాదం ఉంది. ఎస్ఆర్ సార్, సైకిల్ ఎప్పుడైనా కింద పడే ప్రమాదం ఉంది. సైకిల్ నువ్వు సో బైక్ ఏం చేయాలన్నా గురుగారు? ఏం చేయాలి? బైక్ ఏం చేయాలి? బైక్ ఏం చేయాలి? దానికి ఏమో పైడి దొక్కాలన్నా. ఫస్ట్ అయితే ఇంతకుముందు అయితే కిక్కు పట్టేది, ఇప్పుడు అది కూడా లేదు, సెల్ఫ్. గట్టి చెప్పట్లేదు సార్. సో ఇది దొక్కిన తర్వాత 1 year తర్వాత ఏమొస్తుంది మనకు? దీన్ని ఏమంటామంటే బైక్ స్టేజ్ అని అంటాం. 1 year తర్వాత బైక్ స్టేజ్. మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఎస్ఆర్ నో సార్, ఏ స్టేజ్ లో ఉన్నారు మీరు? పైడీల్ స్టేజ్ లో ఉన్నావా, బైక్ స్టేజ్ లో నువ్వు అర్థం చేసుకోవాలి. పైడీల్ తొక్కుతూనే పోతుంది. దాన్ని ఏమంటామంటే మా లాంగ్వేజ్ లో SBP అని అంటాం. బైక్ లెవెల్ ఏదండి? SBP. ఎస్ఆర్ నో సార్. సో దయచేసి ఈ SBP 2 సంవత్సరాలు ఉంటుంది. 2 years రాయండి అన్న. ఈ పడే ప్రమాదం ఉంది అన్న. ఎస్ఆర్ నో, పడే ప్రమాదం ఉంది. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైతున్నారో, BP అండ్ SBP ఎవరైతున్నారో, అది గొప్ప విజయం కాదు అది బైక్ అనేది. ఏం చేయాలి? నెక్స్ట్ ఏ స్టేజ్ కోవాలి మనం? ఓ ఎంత మంచి గట్టి చెప్పండి కొట్టాలి బాగుంటుందంతా. నువ్వు వచ్చినా ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు చూస్తావు? హలో ऐसा नो आप आए अभी तो मेरा क्यों देखते आप? तो पैडल भी मारना पड़ेगा और बाइक भी चलाना पड़ेगा. उसके बाद में क्या आता? कार आता. ఈ ఇండస్ట్రీలో 5 ఏళ్ళు కనుక ఎవరైతే ఈ కరెక్ట్ గా చేస్తారో ఆయన మాస్టర్ అవుతాడు ఇండస్ట్రీలో. ఎస్ఆర్ నో సార్, అప్పటిదాకా జర పొటెన్షియల్ ఉంటది.
జర అప్పటిదాకా మనోడు పర్ఫెక్ట్ గా కాగలుగుతాడు. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే రాత్రి ఏం కావు నాకు దశాబ్దం అయిపోయిందండి ఇండస్ట్రీలో. ఏమైపోయింది? దశాబ్దం అయిపోయింది. కమిషన్ల శతాబ్దం దాటింది. హలో